అందరికీ రెంటిచింతల కానుగమాత ఉత్సవాల్ని ఆశీర్వదిస్తున్న పాస్టర్లకు, ఫాదర్స్కి, ఇక్కడికి విచ్చేసిన గ్రామ పెద్దలకు, నాయకులకు, రైతు సోదరులకు, విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నా. 21 సంవత్సరాలు ఈ ఎద్దుల పందెం కార్యక్రమం కానుగమాత తిరునాళ్ళుగా సందర్భంగా ఏర్పాటు చేయటం ఆనవాయితీగా ఉన్నప్పటికీ 21 సంవత్సరాల మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మనం ఎద్దుల పందాలని నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను రాజకీయ పార్టీలకు చెప్పేది ఒకటే, మర్డర్లలో పోటీ వద్దు, అరాచకాల్లో పోటీ వద్దు, దోపిడీల్లో పోటీ మాకంత ఓపిక లేదు. మీ చేతనైతే అభివృద్ధిలో పోటీకి రండి, ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నాము. మాచర్ల నియోజకవర్గాన్ని గతమెన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నిలబెట్టి మీరు పార్టీపై, నాపై చూపిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మీ శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక వ్యవసాయమే కాదు, పరిశ్రమలు కూడా రావాలి. అప్పుడే మనకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణం మాచర్ల నియోజకవర్గంలో ఉంచడానికి మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను. మరి మనం జలజీవన్ మిషన్ ద్వారా టోటల్గా మాచర్ల నియోజకవర్గంలో 5 రూరల్ మండలాలకు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ అందించే ఒక కార్యక్రమం మాచర్ల, గురజాల నియోజకవర్గాలకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చడం, టెండర్లు జరగటం, కార్యక్రమాలు కూడా మరి పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మరి రెంటచింతల మండలానికి సంబంధం లేకపోయినా వరికపూడిసెల ప్రాజెక్టు సుమారు 3,100 కోట్ల రూపాయలతోటి 84,500 ఎకరాలు నీరిచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనుమతులు ఇచ్చినందుకు వారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా మీ శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన మిత్రులు సుమంత్ రెడ్డి గారు, మన నాయకులు అందరూ కూడా వచ్చారు. ఈ ఏదైతే వైడనింగ్ కార్యక్రమాలను చేపట్టామో మెయిన్ రోడ్డు, దానికి కనీసం ఇంకొక 400-500 మీటర్లన్నా డ్రైన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కోరటం జరిగింది. ఆ తర్వాత అధికారులతో మాట్లాడటం, వాళ్ళు కూడా అటు ఒక 1/2 కిలోమీటర్, ఇటు ఒక 1/2 కిలోమీటర్ కూడా పెంచడానికి మరి సుముఖత వ్యక్తం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఇది రాజకీయ సభ కాకపోయినా ఒక రాజకీయ నాయకుడిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప మెజారిటీతో నన్ను గెలిపించారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి నా వంతు కృషిని కొనసాగిస్తానని, వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతామని చెప్పేసి, అలాగే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, దానికి మీ అందరూ కూడా సహకరించాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని కూడా అభినందిస్తున్నాను. మరి ఫిబ్రవరి 2 అంటే రెండచింతలు తిన్నాల, ఏది ఏమైనా డేట్ అయితే మారదు. మరి సుమారు 176 సంవత్సరాలు ఈ తిరునాళ్ళని వైభవంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు పూర్వకాలం నుంచి కూడా. ఈ సందర్భంగా రెంటచింతల మీద ఇంకో రెంటచింతలు వచ్చి పడుద్ది. ప్రతి ఇల్లు కూడా రెంటచింతల గ్రామంలో కిక్కిరిసిపోయి ఉంటుంది. అలా అంత వైభవంగా మన బంధుమిత్రులందరినీ పిలుచుకుంటూ ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇదే సుహృద్భావ వాతావరణంలో రెంటచింతల గ్రామం కూడా ఉండాలని, కక్షలు కార్పణ్యాలకు అతీతంగా ఒక మంచి వాతావరణంలో రెంటచింతల గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటాం.